ఏపీలో మరో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. కర్నూలు విమానాశ్రయంలో పైలట్ ట్రైనింగ్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. కాంట్రాక్టర్ను ఏపీఏడీసీఎల్ ఎంపిక చేయనుంది. ఈ విమానాశ్రయంలో ఓరియంటల్ ఫ్లయింగ్ స్కూల్ ఇప్పటికే ఒక శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఖాళీగా ఉన్న మరో స్థలంలో రెండో ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1000 ఎకరాల్లో ఓర్వకల్లు మండలంలో కర్నూలు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఏపీలో మరో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు కాబోతోంది. కర్నూలు విమానాశ్రయంలో పైలట్ ట్రైనింగ్ ఏర్పాటుకు అనుమతిచ్చింది. కాంట్రాక్టర్ను ఏపీఏడీసీఎల్ ఎంపిక చేయనుంది. ఈ విమానాశ్రయంలో ఓరియంట్ ఫ్లయింగ్ స్కూల్ ఇప్పటికే ఒక శిక్షణా కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది. అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి మరో స్థలంలో కూడా రెండో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. సుమారు 1000 ఎకరాల్లో ఓర్వకల్లు మండలంలో కర్నూలు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, పైలట్ ట్రైనింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరొక కాంటాక్ట్ని కూడా అమలు చేసినటువంటి నేపథ్యంలో ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి? డీటెయిల్స్ ఏంటి? సమయం మొత్తం మీద చూసుకుంటే ఏపీలో మరొక పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కర్నూలు విమానాశ్రయం ఏర్పాటులో దీన్ని అనుమతి చేయాలని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టర్ను త్వరలోనే ఎంపిక చేసేందుకు ఏపీడీఎస్ఎల్ నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే అక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరొక శిక్షణా కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. పూర్తిగా ఓరవగల్లు ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే కనుక ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి వెనుకబడిన ప్రాంతం కొంత అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తా ఉంది. అభివృద్ధి చెందే దిశగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. దానికి సంబంధించే కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ ట్రైనింగ్ శిక్షణ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విధి విధానాలను ఖరారు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.